హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి టొయోటా హైడర్ గురించి అయితే డీటెయిల్గా రివ్యూ అయితే చేద్దాం. పాయింట్స్ టు పాయింట్స్ కార్ గురించి అయితే కవర్ చేద్దాం. ఈ ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో అనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేసి ఈ వీడియోని అయితే సపోర్ట్ చేయండి. ఫ్రంట్ వ్యూలో చూసుకున్నట్టయితే కార్కి ఫ్రంట్ వ్యూలో చూసుకున్నట్టయితే కొంచెం కార్బన్ ఫైబర్లో ఇచ్చారు, క్రోమ్ లైన్స్ ఇచ్చారు, రిజ్ క్రోమ్ అయితే యూజ్ చేశారు. ఎల్ఈడి డిఆర్ విత్ ఇండికేటర్, కింద హెడ్ లైట్స్, ఫాగ్ లైట్స్ మిస్ అయ్యేది, దీనికి ఫాగ్ లైట్స్ ప్లేస్ హెడ్ లైట్స్ ఇచ్చారు. మిషన్ కట్ వీల్స్ 17 ఇంచ్ అలై వీల్స్ అన్నమాట. అపోలో టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. హైబ్రిడ్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. ప్యాసింజర్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్ రిపేర్ సెన్సర్స్ అయితే ఉంటాయి కార్కి. బ్యాక్ డోర్ హ్యాండిల్, బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. 4 డిస్క్, ఇట్ కమ్స్ విత్ 4 డిస్క్ బ్రేక్స్ అన్నమాట. రియర్ హైడ్రోజన్ మార్క్స్ ఇచ్చారు. అర్బన్ క్రూజర్, హెరిడైట్ బ్యాడ్జింగ్, టొయోటా సింబల్, జీ బ్యాడ్జింగ్, హైబ్రిడ్ బ్యాడ్జింగ్, షార్క్ ఫిన్ యాంటీనా విత్ బ్లాక్ రూఫ్. కాకతీయ టొయోటాకి అయితే కాంటాక్ట్ అవ్వండి బెస్ట్ ఆఫర్స్ కోసం. డిఫాగర్ విత్ రియర్ వైఫర్, 17 ఇంచ్ అలై వీల్స్, క్రోమ్ లైన్, డోర్ హ్యాండిల్, డ్రైవర్ సైడ్ కూడా రిపేర్ సెన్సర్, బ్లాక్ కలర్ ఓఆర్విఎం విత్ టర్న్ ఇండికేటర్. కార్లో 360 డిగ్రీస్ కెమెరాస్ ఉంటాయి. కీ అయితే ఇలా ఉంటుంది, కీ పెట్టి అలా తీయచ్చు. వితౌట్ కీ. డోర్ ఓపెన్ చేయగానే వైడ్ ఓపెన్ అయింది డోర్ అయితే. సాఫ్ట్ టచ్, పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. డ్రైవర్ సైడ్ 1 టచ్ అప్ అండ్ డౌన్, లాక్ ఇన్ అండ్ లాక్ బటన్. కార్ అయితే ఫ్యాబ్రిక్ సీట్స్తో వస్తుంది. కార్లోకి ఎంటర్ అయిన తర్వాత 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అన్నమాట. అంతా సాఫ్ట్ టచ్ ఇచ్చారు. పుష్ బటన్ స్టార్ట్, కస్టమర్ క్రూజ్ కంట్రోల్ అన్ని ఇచ్చిండ్రు. పియానో బ్లాక్ ఫినిష్, ఏసీ వెన్స్ అయితే ఇచ్చారు. పియానో వెన్స్ కంట్రోల్స్ అంతా మొత్తం కార్ అంతా సాఫ్ట్ టచ్. ట్విట్టర్ ఇక్కడ 9 ఇంచ్ స్క్రీన్. ఇదైతే ఆటోమేటిక్ వెహికల్ అన్నమాట. ఇక్కడ కింద లాక్ ప్రెస్ చేసి వేసి అయిపోతుంది. ట్రాక్షన్ కంట్రోల్ బటన్ అయితే మిడిల్లో ఇచ్చారు. ఒకసారి కార్ స్టార్ట్ చేద్దాం. కార్ స్టార్ట్ చేయగానే ఇలా ఉంటుంది అన్నమాట. ఇటు సైడ్ అయితే క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్, కార్ లిఫ్ట్ చేసుకోవడానికి, హ్యాంగ్ చేయడానికి. ఇక్కడ అన్ని వాల్యూమ్ బటన్స్ ఇచ్చారు. ఆటో డిమ్మింగ్, ఐఆర్విఎం. టచ్ స్క్రీన్ చూద్దాం ఒకసారి. టచ్ స్క్రీన్ క్వాలిటీ కూడా గుడ్, ఓకే, బాగుంది. దీని రెస్పాన్స్ కూడా ఓకే. డేట్ అండ్ టైం అన్ని ఫీచర్స్ ఇచ్చారు ఇందులో. 360 డిగ్రీ కెమెరా కూడా ఉంది ఇందులో. బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. వాల్ పేపర్ పెట్టుకోవచ్చు, మన కష్టం. డిజిటల్ క్లాక్ అన్నీ పెట్టుకోవచ్చు ఇందులో. వాల్ పేపర్ అయితే కస్టమైజ్ చేసి పెట్టుకోవచ్చు. బ్యాక్ వస్తే కనుక మ్యూజిక్లోకి వెళ్తే మ్యూజిక్లో సౌండ్ అడ్జస్ట్మెంట్ అన్నీ ఇందులో ఉంటాయి. ఫిజికల్ బటన్స్ అయితే ఏమి ఉండవు. ఇందులో వేస్తే లిస్ట్లో అన్నీ ఉన్నాయి. ఓకే, డిస్ప్లే కార్ గురించి, కార్ అన్ని అలర్ట్స్ అన్నీ ఉంటాయి ఇందులో వస్తే క్లైమేట్ కంట్రోల్ వేసి అయితే ఇచ్చారు. హెడ్సప్ డిస్ప్లే కూడా ఉంది ఇందులో. సో మనం అయితే కంట్రోల్ వేసి చూద్దాం మేము ఉన్నాయో. హెడ్సప్ డిస్ప్లే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి కంట్రోల్ చేసుకోవాలి. డిస్ప్లే అయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి కంట్రోల్ అవుతుంది. డిస్ప్లే కంట్రోల్స్ ఇక్కడ, డిస్ప్లే కంట్రోల్స్, మైలేజ్, కరెంట్, ట్రిప్, బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సంబంధించిన అన్ని ఇందులో పెంచుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్రైట్నెస్, అన్ని కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అన్ని ఫ్యూయల్ ఎకానమీ, కరెంట్ మైలేజ్ ఎంత ఇస్తుంది ఇందులో సెట్ చేయలేదు. సెట్ చేసిన తర్వాత కరెంట్ మైలేజ్, ట్రిప్కి ఎంత ఇస్తుంది, లాంగ్వేజ్ స్పానిష్, జపనీస్, జర్మన్ అన్నీ ఉంటాయి ఇందులో. ఫ్రెంచ్, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ కూడా ఇప్పిస్తుంది ఇందులో. సెల్సియస్లో పెట్టుకోవాలి, తీసుకోవచ్చు. కిందికి వస్తే ఆటో క్లైమేట్ ఏసీ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ టెంపరేచర్, అటు సైడ్ ఫ్యాన్ స్పీడ్ అయితే తీసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఇక్కడ ఇవి 3 ఉంది, డ్రైవ్ 3 ఉంది అనమాట. ఇవి వెంటిలేటెడ్ సీట్స్ బటన్స్ మిస్ అయ్యాయి ఇందులో. బేస్ ఇది జీ వర్షన్ కాబట్టి. ఇదైతే ఇది స్పేస్ అయితే ఇచ్చారు కొంచెం హ్యాండ్ రెస్ట్ కింద. అయితే హజర్ లైట్స్, ఏసీ వెన్స్. ఇదైతే టచ్ అయితే బాగానే ఉంది. దీని రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మొత్తం చుట్టూ పియానో బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది.
అయితే చాలా బాగుందన్నమాట. 1150 అయితే ఆటో డిమ్మింగ్ ARVM చెప్పాను కదా. సన్ గ్లాస్ హోల్డర్స్, హాలోజన్ బల్బ్స్, సన్ రూఫ్ కూడా ఇచ్చారు. ఇందులో చాలా వైడ్ ఓపెన్ అవుతుంది. పానరామిక్ సన్ రూఫ్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా వైడ్ ఓపెన్ అవుతుంది. ఒకసారి మీరు చూడండి. మొత్తం కంప్లీట్ ఓపెన్ అవుతుంది. పెద్దవాళ్ళు కూడా ఈజీగా వెళ్ళొచ్చు బయటికి. క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇదైతే క్లోజ్ అయిపోయింది అన్నమాట. పైన అయితే అదైతే కవర్లా ఇచ్చారు. దాని నుంచి ఎండ్ అయితే పాస్ అవుతుంది. అట్లా కొంచెం బాగుంది. మనమైతే సెకండ్ రోకి వెళ్ళిపోదాం. సెకండ్ రోలో వచ్చేసి ఇక్కడ కూడా మొత్తం డోర్ అన్నిటికీ సాఫ్ట్ టచెస్, పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ విండోస్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. దీని నుంచి ఇక్కడ మిడిల్లో ఒక రియర్ ఏసీ వెంట్ అయితే ఇచ్చారు. దీనిలో ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అటు ఇటు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే పియానో బ్లాక్ ఇచ్చారు. ఒక గ్రాబ్ హ్యాండిల్, రీడింగ్ లైట్స్, ఇటు సైడ్ కూడా ఒక రీడింగ్ లైట్స్, గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాగే ఫ్రంట్ కాక్పిట్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. బ్యాక్ రియర్ వ్యూ నుంచి అయితే ఇది ఒక సన్రామ్ వేస్ట్ విత్ ట్విన్ కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ అయితే ఇచ్చారు. ఇందులో మిడిల్లో వాళ్ళకైతే కొంచెం కంఫర్ట్ బాగుండదు, ఎందుకంటే హ్యామ్ రెస్ట్ వస్తుంది కాబట్టి. ఇలా ఉంటుంది. ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ప్యాసింజర్ సైడ్ చూద్దాం. ప్యాసింజర్ సైడ్ కూడా రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఇందులో చూసుకోవచ్చు. ప్యాసింజర్ సైడ్ కూడా రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సేమ్ ఇలాగే సాఫ్ట్ టచెస్తో ఉంటుంది. ఇటు సైడ్ కూడా డోర్. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇలా సిల్వర్ ఫినిష్తో అయింది. ఇది కూడా సాఫ్ట్ టచ్ లాగా ఉంటుంది. కొంచెం ప్లాస్టిక్ ఫీల్ ఉంది. గ్లో బాక్స్ ఇదైతే కూలింగ్ గ్లో బాక్స్ అయితే కాదు. ఇటు సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఇవి మోడ్, అదైతే పవర్ మోడ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ వెహికల్ ఇలా ఉంటుంది. 3 స్టీరింగ్ ఇటు సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది. ఇందులో నుంచి అన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఆటో డిమ్మింగ్ ARVM, సన్ రూఫ్ ఓపెన్, అన్ని లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ వ్యాంటీ మిర్రర్ విత్ లైట్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ కూడా ఒక గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ నుంచి చూసుకుని అయితే బూట్ స్పేస్, కీతోనైతే ఎంటర్ చేయలేము. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక సెన్సర్ అయితే ఉంది, దీన్ని బట్టి ఓపెన్ చేయొచ్చు. ఇందులో బూట్ స్పేస్ అయితే చాలా పెద్ద ఉందన్నమాట. 400 లీటర్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. పైన అయితే హై మౌంటెడ్ స్టాప్ లైట్ అయితే ఉంది. స్పేర్ వీల్ అయితే ఇక్కడ జాక్ ఇది ఇచ్చారు. స్పేర్ వీల్ దీనికి కింద ఉంది, ఎందుకంటే పైన బ్యాటరీ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం హై మౌంటెడ్ స్టాప్ లైట్, స్పేర్ వీల్ కింద ఉంటుంది చూసుకోవచ్చు.